ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్మా. సో స్క్రీన్ విజిబుల్ ఉందా నాది? చెప్పాలి. ఎస్. సో బోర్డు కూడా కనిపిస్తుందా? ఎస్. సిరీస్ నాన్ నెగటివ్ టర్మ్స్. ఓకే, రైట్. సో లెట్ మీ రీకాల్ ఫస్ట్. మనము సిరీస్లో ఒకటి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాను, అది రీకాల్ చేసుకున్నాం. మనము లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నవి రీకాల్ చేసుకున్నాం. అసలు సిరీస్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? సిరీస్ అంటే ఏమి? సిగ్మా n ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ టు un. అంటే u1 u2 అన్నీ కూడా యాడ్ చేస్తాం. సీక్వెన్సెస్లో అయితే మనము అన్ని జస్ట్ టర్మ్స్ అవి, కానీ సిరీస్లో వచ్చేసి సమ్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది. అంతేనా? అంతే కదా. సో నేను ఇందులో కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్లో ఒకటి నెసెసరీ కండిషన్ చెప్పినాను. ఏది? దాన్ని మనం nth టర్మ్ టెస్ట్ అని కూడా అన్నాం. nth టర్మ్ టెస్ట్ ఆర్ నెసెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్స్ అని చెప్పినాను. సో ఏం చెప్పినాను? ఇఫ్ సిగ్మా un కన్వర్జెస్, దట్ ఇంప్లైస్ దెన్ లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పినాను. nth టర్మ్ టెస్ట్ ఏంటంటే ఈ సిగ్మా un కన్వర్జెస్ దెన్ లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అవునా? దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఏమి? ఇఫ్ లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్ మే నాట్ సిగ్మా un కన్వర్జెస్. అర్థమైనా? అయితే బట్ ఇఫ్ లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ సిగ్మా un డైవర్జెస్. మరి దీనికి క్లారిటీగా అర్థమైందా? మీకు ఏమన్నా ఎక్కడన్నా అర్థం కాలేదా? ఎంత టర్మ్ టెస్ట్ అనేది చెప్పాలి త్వరగా. ఎంత టర్మ్ టెస్ట్ మీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా? సిగ్మా un కన్వర్జెస్ అయింది అంటే లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 అయితే డైవర్జెస్ అవుతుంది. అంతే. సిగ్మా un ఈజ్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన కన్వర్జెస్ అవ్వాలని లేదు. ఓకేనా? అర్థమైందా? ఎస్. చెప్పాలి, మీకు ఇది క్లారిటీ ఉండాలి. మీకు నా వాయిస్ వినబడుతుందా? ఎస్ మా, అన్మ్యూట్ చేసి చెప్పండి వినబడుతుంటే. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది కదా. సిగ్మా un కన్వర్జెస్ అంటే లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0. లిమిట్ un ఈజ్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన సిగ్మా un కన్వర్జెస్ అవుతుందని కాదు. అయితే లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రం సింపుల్గా సిగ్మా un డైవర్జెస్ అని చెప్పచ్చు. ఓకేనా? అర్థమైందా? ఓకే, క్లారిటీ వస్తే నాకు ఇంకా నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్. నాన్ నెగిటివ్కి పాజిటివ్కి డిఫరెన్స్ ఎవరైనా చెప్తారా? నాన్ నెగిటివ్కి పాజిటివ్కి, పాజిటివ్ నెంబర్స్ నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఏమి? సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్ చెప్పండి అమ్మా. ఎవరికైనా ఐడియా ఉందా? ఉంటే ఎస్, లేకపోతే నో. ఉందా ఐడియా? నేను రాస్తాను, రాసిన తర్వాత మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, మీరే చెప్పాలి. ఇఫ్ సిగ్మా un ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్, ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ non-negative terms, then un greater than or equal to 0 for all n belongs to Z plus. If sigma un is a series of positive terms, then un strictly less greater than 0 for all n belongs to Z plus. సో ఏమి చెప్పండి, డిఫరెన్స్ ఏమి? నాన్ నెగటివ్ టర్మ్స్ అంటే డిఫరెన్స్ ఏమి, పాజిటివ్ టర్మ్స్ అంటే ఏమైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే చెప్పండి.
నాన్ నెగటివ్ అంటే ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దాన్ యూఎన్ మ్యామ్. ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ అంటే గ్రేటర్ దాన్ యూఎన్ 0. అంటే అంటే మనం నాన్ నెగటివ్ టర్మ్స్లో జీరోను కూడా తీసుకుంటాం అంతేనా. ఎస్ మ్యామ్. పాజిటివ్ టర్మ్స్కి వచ్చేసి 1 నుంచి స్టార్ట్ చేస్తాం, రైట్. ఓకే, ఎస్ మ్యామ్. ఇంకొకటి ఈరోజు జియోమెట్రిక్ సిరీస్ ఎవరికైనా ఐడియా ఉందమ్మా? గుణశ్రేణి, జియోమెట్రిక్ సిరీస్ ఎవరైనా చెప్తారా? జియోమెట్రిక్ సిరీస్ ఎవరికైనా ఐడియా ఉందా? గుణశ్రేణి ఎట్లుంటుంది? మీరు చిన్నప్పటి నుంచి చదువుతుంటారు, అంకశ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి. చెప్తారు ఎవరైనా? జియోమెట్రిక్ సిరీస్ ఎలా ఉంటుంది ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా గుర్తున్నాయా? ఏ నాట్ ఎస్, ఏ చెప్పమ్మా. ఏ నాట్ ఏ1 ఏ నాట్ ఏ1 ఇంకా ఏ2 ఏ3. రిలేషన్ ఏంటి? కాదు, అవన్నీ కాదు. మీకు రాస్తే గుర్తొస్తుంది యాక్చువల్గా. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్, అదేనా? సో దీన్ని మనము ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం ఇక్కడ జియోమెట్రిక్ సిరీస్లో. అయితే 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ గుర్తొస్తుంది ఏమన్నా? సో ఆన్ ప్లస్ ఆర్ పవర్ ఎన్. సో దీన్ని మనము సిగ్మా ఆర్ పవర్ ఎన్ అనేది, ఇది జియోమెట్రిక్ సిరీస్. అయితే ఏదైనా సరే జియోమెట్రిక్ సిరీస్లో ఉన్నప్పుడు సిగ్మా ఆర్ ఇన్ కన్వర్జెస్ టు 1/1 మైనస్ ఆర్ ఇఫ్ -1 లెస్ దాన్ 1. అయితే ఆర్ వాల్యూ -1కి 1కి మధ్యలో ఉంటే సిగ్మా ఆర్ పవర్ ఎన్ కన్వర్జెస్ టు వాట్? 1/1 మైనస్ ఆర్. అయితే ఇది జియోమెట్రిక్ సిరీస్. సిగ్మా ఆర్ ఇన్ డైవర్జెస్, దేనికి డైవర్జెస్ అవుతుందమ్మా? డైవర్జెస్ ఇఫ్ ఆర్ వాల్యూ ఏముండాలి? మాడ్ ఆర్ అంటే మాడ్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏమి? ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే -1 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సిగ్మా ఆర్ అని సింపుల్గా డైవర్జెస్ అవుతుంది. అలా కాని పక్షంలో 1కి -1కి మధ్యలో ఉంటే సిగ్మా ఆర్ అని వచ్చేసి ఏమవుతుంది? కన్వర్జెస్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడొచ్చినా కూడా టక్కున జియోమెట్రిక్ సిరీస్ నుంచి ఇది కన్వర్జెంట్ అవుతుంది, జియోమెట్రిక్ సిరీస్ నుంచి ఇది డైవర్జెన్స్ అవుతుంది అని చెప్పాలి. ఓకేనా? చెప్పమ్మా, ఏమంటావు? ఎవరైనా వస్తున్నారు? ఎవరైనా? ఎస్ మ్యామ్, జాయిన్ అవుతారంట మ్యామ్. రైట్, ఒక్క నిమిషం. ఎస్, జాయిన్ అయినారమ్మా? ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దామా. జియోమెట్రిక్ సిరీస్ మేడం కొంచెం పెట్టుకున్న సౌండ్. సో ఇప్పుడు ఆర్ సిగ్మా 1/2 పవర్ ఎన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరే చెప్పాలి నాకు. ఫస్ట్ నేను ఒకటి హింట్ ఇస్తాను. సిగ్మా 1/2 పవర్ ఎన్ అంటే దీన్ని మనము సిగ్మా ఆర్ పవర్ ఎన్తో మనము పోల్చినామనుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? హియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2నా 1/2నా? చెప్పాలి. 1/2 పవర్ అంటే 1/2 హోల్ పవర్ ఎన్ అని అర్థం, అంతేనా? మనం జాయిన్ అవుతున్నాం. ఎస్. ఓకే, జాయిన్ అయినట్టేనమ్మా. రైట్. ఓకే అమ్మా, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ చాట్ బాక్స్లో మీ రిజిస్టర్ నెంబర్ను టైప్ చేయండిమ్మా. నేను అటెండెన్స్ వేసుకుంటాను. మిగతా వాళ్ళందరినీ దాదాపు నేను 10 దాకా వేసాను అన్నమాట. నేను రిమైనింగ్ 8. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2. సో 1/2 అనేది -1కి 1కి మధ్యన ఉంటుందా? -1 కంటే చిన్నగా, ఆర్ 1 కంటే పెద్దగా ఉంటుందా? చెప్పండి రా. 1/2 అంటే ఎంత వాల్యూ?
జాగ్రత్తగా 0.5. 0.5 అంటే -1కి 1కి మధ్యలో ఉంటుందా? చెప్పాలి, ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉంటుంది 0.5 అంటే? ఇది 0కి 1కి మధ్యలో ఉంటుంది. -1 0 1 అంటే ఈ మధ్యలో ఉంటుంది కదా. ఆ మధ్యలో ఉంటే ఏమంటున్నాం మనం? సిగ్మా జియోమెట్రిక్ సిరీస్ -1కి 1కి మధ్యలో వాల్యూ ఆర్ వాల్యూ ఉంటే కన్వర్జెస్ టు వాట్? 1/1 - r అంటే అది -1 కంటే చిన్నగా అంటే మీ ఇటువైపువి అన్నీ కూడా డైవర్జెస్ అవుతాయి. ఆర్ వాల్యూ ఈ మధ్యలో మాత్రం కన్వర్జెస్ అవుతాయి. అర్థమైందా? క్లారిటీ వచ్చేసిందా ఏమ్మా? ఎస్, ఏం చెప్పాలి మీరు, పలకకపోతే నాకు ఎలా తెలుస్తుంది? సో -1కి 1కి మధ్యలో, మళ్ళీ -1తో సహా కాదు, -1కి 1కి మధ్యలోనే. ఓకే, మన వాయిస్ వినపడుతుందా? ఎస్ మేడం, వినిపిస్తుంది మేడం. నా వాయిస్ సో -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్జెస్, అవునా? ఎస్. అసలు మీరేం పలకడం లేదేంటి ఇంత మార్నింగ్ అంత? అవును మేడం. ఎందుకు డల్గా ఉన్నారు? చాలా డల్గా ఉన్నారు. మీ ప్రాబ్లం ఏమో చెప్పండి. ఏమన్నా రిపీట్ చేయాలన్నా? లేదు మేడం. రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, మ్యూట్ చేయమ్మా. జియోమెట్రిక్ సిరీస్ సిగ్మా r పవర్ n = 1 + r + r² + r³ + so on r పవర్ n. అయితే సిగ్మా r పవర్ n ఎప్పుడు కన్వర్ట్ చేసేస్తుందంటే -1కి 1కి మధ్యలో r ఉన్నప్పుడు కన్వర్ట్ చేస్తారు. దేనికి కన్వర్ట్ చేసేది కూడా చెప్తాను. దేనికి అవుతుంది? 1/1 - r. ఇఫ్ r పవర్ n డైవర్ట్ చేసి ఎప్పుడు డైవర్ట్ చేసేది? -1 కంటే తక్కువ వాల్యూ 1 కంటే ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు డైవర్ట్ చేసేస్తారు. ఇక్కడ నేను ఫిగర్ వేసిన చూడండి, -1కి 1కి మధ్యలో ఉండాలి. మళ్ళీ -1 అయితే కూడా డైవర్ట్ చేసేది, 1 అయితే కూడా డైవర్ట్ చేసేది, +1 అయితే కూడా డైవర్ట్ చేసేది. ఇక్కడ ఏముంది? 1/2 అంటే ఏమర్థం మనకు? సో అంటే మీ 1కి -1కి 1కి మధ్యలో ఉంది కాబట్టి సో కన్వర్జెస్ టు what? 1/1 - r, that is equal to 1/1 - 1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2. అంతేనా? అంతే కదా, 1/2 వస్తుంది, 2 అవుతుందా? సో therefore సిగ్మా 1/2 పవర్ n కన్వర్జెస్ టు 2. రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇది మీకు క్లారిటీ వచ్చేంత వరకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కానీ మీకు క్లారిటీ రావాలి. సెకండ్ ఎగ్జాంపుల్. సో మీరే చెప్పండి, నెంబర్ చెప్పాలి, పవర్ n ఉండాలి. ఏదైనా నెంబర్ చెప్పండి, పవర్ n ఉండాలి. ఆ నెంబర్ ఎక్కడ ఉందో చెప్పి నేను చెప్తాను. ఎవరైనా చెప్తారమ్మా? ఏదైనా కనుక్కోండి. సిగ్మా చెప్పండి, ఏదైనా సిగ్మా చెప్పాలి త్వరగా. సిగ్మా 3 పవర్ n చూద్దాం. సో సిగ్మా 3 పవర్ n అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏమున్నట్టమ్మా ఇక్కడ? 3 మ్యామ్. 3. సో r ఈజ్ గ్రేటర్ దాన్ r ఈక్వల్ టు 1 కదా? ఎస్ మ్యామ్. డైవర్ట్ చేస్తున్నా. వెరీ గుడ్. r వాల్యూ 1 కంటే ఎక్కువ అంటే డైవర్ట్ చేస్తుంది, -1 కంటే తక్కువ అంటే డైవర్ట్ చేస్తుంది, వాటితో సహా. సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు? సో సిగ్మా 3 పవర్ n డైవర్జెస్ అంతే, సింపుల్గా రాసిస్తాం. r గ్రేటర్ దాన్ 1 కాబట్టి. ఇంకొకటి మీరు ఏదైనా నెంబర్ చెప్పు. సరే కల్పన, నీ రిజిస్టర్ నెంబర్ చెప్పు. 2026. సిగ్మా 1/2026 పవర్ n. ఎస్. సో 1/2026 అంటే మనకి 0కి 1కి మధ్యలో ఉంటుందా r వాల్యూ, లేకపోతే 1 కంటే పెద్దదా 1 కంటే చిన్నదా? సో చెప్పాలి. 0కి 1కి మధ్య కదా, ఆటోమేటిక్గా 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే అర్థం ఏమి? ఇప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటే ఏమైనా కన్వర్ట్ చేసి. ఎస్, వెరీ గుడ్. సో ఏమవుతుంది? సిగ్మా 1/r పవర్ n ఈజ్ కన్వర్జెస్ టు 1/1 - r. లెట్ మీ సీ కన్వర్జెస్ టు వాట్? సో ఇక్కడ ఏమి? సిగ్మా 1/2026 పవర్ n
ఎస్ ఒక్క నిమిషం. ఓకే అమ్మా, జాయిన్ అవ్వమను. అందుకని నేను ఫస్ట్ 10 minutes మీకు టైం ఇచ్చానమ్మా జాయిన్ అవ్వమని. రైట్, ఓకే. వచ్చినాడు కదా. సో 2 ఈజ్ కన్వర్ట్ జస్ట్ 1/1 మైనస్ ఆర్ అంటే ఏమి, ఆర్ అంటే ఇక్కడ 1/2026 అంటే కన్వర్ట్ జస్ట్ వాట్ మా 2026 పైకి వెళ్ళిపోతుందా బై 2026లో 1 పోతే 20. 2025. రైట్. కల్పన నీ నెంబర్ చెప్పమ్మా నాకు. ఇందాక చెప్పలేదు నా ఇందాక చెప్పింది కల్పన నెంబర్. సారీ, కళావతి నీ నెంబర్ చెప్పు. సిగ్మా 2017 మ్యామ్. 2017 పవర్ ఎన్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 1/2017 రైట్. సో ఏమి 1/2017 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుందా? ఎస్ మ్యామ్. సరే, -1కి 1కి మధ్యలో ఉంటుంది కదా. కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేదా డబల్ చేసి అవుతుందా? కన్వర్ట్ చేసి మ్యామ్. సో సిగ్మా 1/2017 పవర్ ఎన్ ఈజ్ కన్వర్ట్ జస్ట్ వాట్మా 1/1 మైనస్ 1/. 1/1 minus 2017 ఎస్ అంటే ఏమి is equals to 2017 2016 by 2016. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. గ్రేటర్ దాన్ 1 అయినా లెస్ దాన్ -1 అయినా ఏమవుతుందమ్మా, డైవర్జెస్ అవుతుంది. -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్ట్ చేసి అవుతుంది. ఇంకెవరైనా ట్రై చేయాలా? రాఘవేంద్ర నీ నెంబర్ చెప్పు. పోనీ ఏదైనా నెంబర్ చెప్పు రాఘవేంద్ర, నీ రిజిస్టర్ నెంబర్ వద్దులే మేడం. నాకు 090 మ్యామ్. రిజిస్టర్ నెంబరే చెప్తావా? సరే, రాఘవేంద్రది 2090 పవర్ ఎన్. సో ఇక్కడ ఆర్ ఏమవుతుందమ్మా, ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2090. 2090 1/, కాదు ఇక్కడ. అర్థమైందా? అంటే ఏమి ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్ మ్యామ్. డైవర్ట్ చేసి సింపుల్గా 2090 పవర్ ఎన్ డైవర్జెస్. అర్థమైందా? సో -1కి 1. ఇంకెవరైనా చెప్తారా? ఎనీవన్? లీలాధర్ నీ నెంబర్ చెప్పు. లీలాధర్ అదే మ్యామ్ 2090 మ్యామ్ నా నెంబర్. ఓకే. రాఘవేంద్ర 2069 మ్యామ్. 2069. సో సిగ్మా 2069 పవర్ ఎన్ రైట్. సో హియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2069. విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా, అవునా? సో గ్రేటర్ దాన్ 1 అన్నా లెస్ దాన్. డైవర్ట్ చేసి సో సిగ్మా 2069 హోల్ పవర్ ఎన్ డైవర్జెస్. ఓకేనమ్మా, అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా? అందరికీ క్లారిటీగా అర్థమైందా? -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్ట్ టు వాట్ 1/1 మైనస్ ఆర్. అలా కాకుండా గ్రేటర్ దాన్ 1 లేదా లెస్ దాన్ -1 అయితే డైవర్జెస్ టు వాట్, డైవర్జెస్ టు ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ 3 ఉన్నాయి కదా మనకు. ఏదైనా కావచ్చు, మనకు అవసరం లేదు, జస్ట్ డైవర్జెస్ అని రాసిస్తాం. ఓకేనా? ఇప్పుడు లెస్ దాన్ -1 ఎవరైనా చెప్తారా ఏదైనా నెంబర్కి? ఏదైనా సిగ్మా 1/, దీన్నే చెప్పండి. సిగ్మా 1/, లెస్ దాన్ -1 వాల్యూ -2 మ్యామ్. సిగ్మా -2 పవర్ ఎన్. అంతేనా? అంతే కదమ్మా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూనిట్ దిస్ -2 మ్యామ్. సిగ్మా మ్యూట్ చేయమ్మా, సౌండ్ ఎక్కువ వస్తుంది. సో సిగ్మా ఏమవుతుంది మైనస్ ఆర్ పవర్ ఎన్ అంటే 1/2 పవర్ ఎన్, అవునా? అంటే ఇది దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -1/2. ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1/2 అంటే ఏమి, ఆర్ లెస్ దాన్, అంతేనా? చెప్పండి. ఆర్ వాల్యూ ఒక్క నిమిషం. ఇది 0, ఇది -1, ఇది -2,
1 2. ఇప్పుడు నాకు చెప్పండి -1/2 అంటే ఎంత వస్తుంది మనకు? -0. -0.5 మ్యామ్. అంటే ఎక్కడ వస్తుంది? 5 మ్యామ్. 0కి -1 మిడిల్లో ఉంటుంది. మరి అప్పుడు ఏమవుతుంది? సిగ్మా ఆర్ Less పవర్ than. ఏమవుతుంది? డైవర్ట్ చేసి అవుతుందా, కన్వర్ట్ చేసి అవుతుందా? కన్వర్జన్ మేడం. అందుకే -1కి 1కి మధ్యలో కదా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉండేదంటే -0 కదా, ఇది +0, ఇటంతా -0, అంతేనా? సో ఈజ్ కన్వర్జెస్ టు వాట్? 1/1 మైనస్ ఆర్, అంటే 1/1 + 1/2 విచ్ ఈజ్ 2/3, అంతేనా? ఓకే. Yes, ma'am. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. సిగ్మా 1/2 పవర్ n + 1/3 పవర్ n. సో సపరేట్ చూసి తర్వాత మనకి ఆల్రెడీ చెప్పినా కదా, సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఏ, సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెస్ టు బి, అయితే సిగ్మా యూఎన్ + విఎన్ ఈజ్ కన్వర్జెస్ టు వాట్? ఏ + బి అని చెప్పినాను. యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా Yes, ma'am. 1/2 పవర్ n. అంటే మీ 1/2 పవర్ n 1/2 ఈజ్ లెస్ దాన్ ఏమంటారు 0 కదా. అంటే మీ 0కి -1కి మధ్యలోనే ఉంటుంది కదా. కాబట్టి సిగ్మా ఆర్ పవర్ n ఆర్ ఇస్ ఈక్వల్ టు 1/2 కన్వర్జెస్ టు 1/1 మైనస్ ఆర్ 1/1 మైనస్ 1/2 విచ్ ఈస్ 2. సో నెక్స్ట్ విఎన్, సిగ్మా విఎన్ ఇస్ ఈక్వల్ టు దిస్ ఇస్ సిగ్మా 1/3 పవర్ n. సో 1/3 ఆల్సో ఆర్ ఇస్ ఈక్వల్ టు 1/3, అంటే 1/3 ఆల్సో లెస్ దాన్ 1 -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 ఏనా. సో కాబట్టి సిగ్మా ఆర్ పవర్ n ఈజ్ కన్వర్జెస్ టు 1/1 మైనస్ ఆర్. సో 1/1 మైనస్ 1/3 అంటే ఏమవుతుంది? ఇది 3/2. సో దేర్ ఫోర్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెస్ టు మీరు చేయండి ఏ, అండ్ సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెస్ టు బి, దెన్ సిగ్మా యూఎన్ + విఎన్ ఈజ్ కన్వర్జెస్ టు బట్ ఏ ప్లస్. +b మ్యామ్. So therefore sigma 1/2n plus 1/3n converges to 2 plus 2 + 3/2 మ్యామ్. that is what 4 + 3 అంటే 7/2. ఓకేనమ్మా, రైట్? అర్థమైంది కదా. ఇప్పుడు జియోమెట్రిక్ సిరీస్ ఎక్కడ వచ్చినా కూడా మీరు రాయగలరా లేదా? ఈ ఎగ్జాంపుల్స్తో బాగా గుర్తుపెట్టుకోవాలి, రాయగలగాలి. ఓకేనా? Okay, ma'am. నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరీ సిరీస్ ఆర్ పీ సిరీస్. మ్యూట్ చేయాలి. మీరు మాట్లాడేప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయాలి, వెంటనే మ్యూట్ చేయాలి. మీ ఇంట్లో వాళ్ళ మాట. ఏమ్మా ఎవరైనా వస్తున్నారా? ఎస్, జాయిన్ అయిపోయారమ్మా. సో నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి యాక్సిలరీ టెస్ట్. పీ సిరీస్ టెస్ట్. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మీ నెంబరు నాకు చాట్ బాక్స్లో పెట్టాలి. యాక్సిలరీ సిరీస్ ఆర్ పీ సిరీస్. మన ఇంతకుముందు ఏం టెస్ట్ అమ్మా? జియోమెట్రిక్ సిరీస్ టెస్ట్. ఇదేమి? యాక్సిలరీ సిరీస్ టెస్ట్ ఆర్ పీ సిరీస్ టెస్ట్. మ్యూట్ చేయాలి. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు? మీ ఇంట్లో వాయిస్ అంతా వినబడుతుంది. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు ఎందుకమ్మా చెప్పు. సో మ్యూట్ చేయండి. నేనేం మాట్లాడతానో మీరు వినండి, నాకు అంతే చాలు. రైట్? ఓకే. సో పీ సిరీస్ టెస్ట్ అంటే సిగ్మా 1/n పవర్ పి. అంటే ఎలా రాస్తామమ్మా దీన్ని? సిగ్మా 1/n పవర్ పి అంటే 1/1 పవర్ పి ప్లస్ 1/2 పవర్ పి ప్లస్ 1/3 పవర్ పి ప్లస్ సో ఆన్, వేర్ పి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఓకే. సో ఈ టైప్లో ఉంటే సిరీస్
converges if p greater than 1. Next, diverges if p less than. అమ్మా మీరు ఎవరు మ్యూట్ చేయాలి అన్మ్యూట్ చేస్తున్నారు, ఒక్క నిమిషం చూడండి. అంజలి మ్యామ్ అంజలి, ఓకే మ్యూట్ చేసింది మ్యామ్. రైట్. ఎందుకంటే నా వాయిస్ మీకు వినపడాలి కదమ్మా, మీ ఇంట్లో వాయిస్లన్నీ అందరికి వినపడుతుంటాయి. సో ఇది పీ సిరీస్ టెస్ట్. సో డిఫరెన్స్ చూడండి, నా ఒక్కసారి జియోమెట్రిక్ సిరీస్కి పీ సిరీస్కి డిఫరెన్స్ ఏంటి? సో జియోమెట్రిక్ సిరీస్ ఏమి 1 సిగ్మా ఆర్ పవర్ ఎన్. అయితే సిగ్మా ఆర్ పవర్ ఎన్ ఎప్పుడు కన్వర్జెస్ అవుతుంది? ఆర్ వాల్యూ -1కి 1కి మధ్యలో ఉన్నప్పుడు కన్వర్జెస్ అవుతుంది, తర్వాత మిగతా వాటికి డైవర్జెస్ అవుతాయి. అయితే పీ సిరీస్ టెస్ట్ ఏమంటే 1/n పవర్ పీ, 1/n పవర్ పీ ఎప్పుడు కన్వర్ట్ చేసేది? పీ వాల్యూ ఎట్లా ఉండాలమ్మా? గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్ట్ చేసింది. ఎస్, లేదా లెస్ దాన్ 1 ఉన్నా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నా డైవర్జెస్ అవుతుంది. అది మాత్రం -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్జెస్ అవుతుంది. ఏమో అర్థమవుతుందా క్లారిటీగా? అది మాత్రం -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్జెస్ అవుతుంది. సో ఆక్సిలరీ సిరీస్ లేదా పీ సిరీస్ టెస్ట్ పీ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే కన్వర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఆర్ పవర్ ఎన్, ఆర్ అనేది ఇక్కడ ఎనీ రియల్ నెంబర్, ఇక్కడ ఆర్ అనేది ఎనీ రియల్ నెంబర్, ఇక్కడ ఎన్ పవర్ పీ. మనం పీని మాత్రం, ఎన్ అలానే ఉంటుంది, పీని మాత్రమే పీ బిలాంగ్స్ టు ఆర్, పీ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ వస్తాను క్లారిటీగా అర్థమయ్యేటట్టు. రెండింటికి డిఫరెన్స్ జాగ్రత్తగా గమనిస్తే నెక్స్ట్ మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తారు. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి, 1/n సిగ్మా 1/n అంటే మీ 1/n పీరియడ్ మనం కనుక కంపేర్ చేస్తామంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 1/n పవర్ 1 ఉన్నట్ట, పీ ఈజ్ ఈక్వల్ టు 1. పీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే డైవర్ట్ చేస్తా కన్వర్ట్ చేస్తా పై దాని ప్రకారం? డైవర్జెస్ మ్యామ్. బాగా చూడాలి, 2 ఆన్సర్స్ వచ్చినాయి నాకు. పీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతాయి. సో సిగ్మా 1 డైవర్జెస్ మ్యామ్. గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెస్ మ్యామ్. స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 1 అవ్వాలి, మరి అప్పుడు కన్వర్ట్ చేస్తారు అనమాట. ఓకేనా? రైట్. ఓకే, 1/n స్క్వేర్ చూద్దాం. సిగ్మా 1/n స్క్వేర్. పీ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇక్కడ? పీ ఈజ్ ఈక్వల్ టు 2 మ్యామ్. కన్వర్జెస్ మ్యామ్. సో పీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆటోమేటిక్గా పీ అనేది గ్రేటర్ దాన్ 1, ఇక్కడ పీ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ సిగ్మా 1/n స్క్వేర్ ఏమవుతుంది? కన్వర్జెస్ మ్యామ్. రైట్. ఓకే, ఇప్పుడు థర్డ్ సిగ్మా 1/√n. సో పీ వాల్యూ ఏమవుతామా? 1/√n. 1/2. 1/2 మ్యామ్. సో 1/2 అంటే ఏమి? 1/2 ఈస్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1? లెస్ దాన్ 1 మ్యామ్. డైవర్జెస్ 1 మ్యామ్. డైవర్జెస్ మ్యామ్. సిగ్మా 1/√n డైవర్జెస్. రైట్. సిగ్మా 1/n పవర్ 2021. సో పీ వాల్యూ ఏంటమ్మా? పీ వాల్యూ ఏంటి? 2021. ఎస్, 2021 అనేది గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1? గ్రేటర్ దాన్ 1 మ్యామ్. కన్వర్జెస్ 1 మ్యామ్. మ్యామ్. కన్వర్జెస్ మ్యామ్. గ్రేటర్ దాన్ 1 కాబట్టి therefore సిగ్మా 1/n పవర్ 2021 కన్వర్జెస్. ఓకే, సో ఎవరిదైనా మీ నెంబర్ చెప్పండి మా, నాకు ఎవరిదైనా రోల్ నెంబర్ చెప్పండి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. సిగ్మా 1/, మీ రోల్ నెంబర్ చెప్పండి, త్వరగా చెప్పాలి. చెప్పండి మీరు, అలా చెప్పకపోతే ఎట్లా? నాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఒకటి చెప్పండి. 2012 మేడం. వెరీ గుడ్. సిగ్మా 2012. ఓకే, మీరు చేయమ్మా. సో పీ ఈజ్ ఈక్వల్ టు 2012. సో 2012 ఈజ్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1?
చెప్పాలి, గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 మేడం. సో ఏమవుతుంది, సిగ్మా 1/n Convergence. 201 కన్వర్జెస్. కన్వర్జెస్. ఒకవేళ అదే సిగ్మా 1/n పవర్ -2012 అయితే ఈ వాల్యూ ఏంటమ్మా, -20 -2012 మ్యామ్. ఈ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఏనా. డైవర్ట్ చేస్తుంది. ఎస్ మ్యామ్, డైవర్ట్ చేస్తుంది. సిగ్మా 1/n పవర్ -2012 డైవర్జెస్. రైట్, క్లారిటీ వచ్చేసిందా? ఇది చెప్పండి, సిగ్మా రూట్ n. సిగ్మా రూట్ అంటే మనం దీన్ని ఏం రాయాలి, సిగ్మా రూట్ n అంటే సిగ్మా n పవర్ 1/2 ఏనా. మనకైతే 1/n పవర్ కావాలి కదా, కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు, సిగ్మా 1/n పవర్ -1/2 అంతేనా. సో పీ వాల్యూ ఏమవుతుంది, -1/2. సో -1/2 లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1. లెస్ దాన్. సో లెస్ దాన్ ఈక్వల్ టు 1 కాబట్టి ఏమవుతుంది, ఇది డైవర్ట్ చేస్తుంది. సిగ్మా రూట్ n డైవర్జెస్. ఓకేనమ్మా, మీకు క్లారిటీ వచ్చేసిందా, కన్వర్ట్ చేసి డైవర్ట్ చేసి క్లారిటీ వచ్చిందా లేదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, జియోమెట్రిక్ సిరీస్ను ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఇదైతే చాలా చాలా అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీరు కంపారిజన్ టెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు nth రూట్ టెస్ట్ లేదా యాక్సిలరీ సిరీస్ n సిరీస్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పీ సిరీస్ టెస్ట్, యాక్సిలరీ సిరీస్ టెస్ట్ అనేది. సో సిగ్మా 1/n పవర్ p ఈజ్ ఈక్వల్ టు 1/1 పవర్ p ఎప్పుడు కన్వర్ట్ చేసేటది, p గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్ట్ చేసి అవుతుంది. సిగ్మా 1/n పవర్ p ఉండాలి, సిగ్మా n పవర్ p కాదు. సిరీస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, సిరీస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా 1/n పవర్ p అంటే p గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్ట్ చేసి అవుతుంది. p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆఫ్ p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, డైవర్జెస్ అవుతుంది. ఓకేనా అమ్మా, ఇప్పుడు క్లారిటీగా మీకు అర్థమైంది కదా. ఇదైతే ఓ సింపుల్గా జియోమెట్రిక్ సిరీస్ అయితే -1కి 1కి r మధ్యలో ఉంటే కన్వర్జెస్ టు 1/1 - r. అలా కాకుంటే డైవర్జెస్ అంతే సింపుల్గా. అలా కాకుండా డైవర్జెస్ పెట్టుకోండి, మళ్ళీ ఇంకేదేం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది జియోమెట్రిక్ సిరీస్, ఇది పీ సిరీస్ టెస్ట్ ఆర్ యాక్సిలరీ సిరీస్. ఓకేనా, రైట్. ఇప్పుడు కంపారిజన్ టెస్ట్. ఓకే, కంపారిజన్ టెస్ట్. If sigma un at sigma vn are two series of non-negative terms. Non-negative అంటే ఏంటి, non-negative అంటే పాజిటివ్ అంటే non-negative terms such that so there is a positive number, a positive integer number m belongs to z plus and k belongs to r plus such that 0 less than or equal to vn less than or equal to kvn for all n greater than or equal to m. And the sigma vn is convergent, then sigma un is convergent. అంటే యూఎన్ వాల్యూ విఎన్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే సమ్ ఏదైనా సరే కే మల్టిపుల్తో ఉంటే
మనం ఏమంటామంటే సిగ్మా ఫస్ట్ విఎన్ వస్తాం, విఎన్ కన్వర్జెంట్ అయితే ఆటోమేటిక్గా సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. సెకండ్ చూడండి, సెకండ్ ఏంటి, సేమ్ ఇఫ్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా యూఎన్ series of non-negative terms such that say there is a positive number m belongs to Z plus and k belongs to R plus, m belongs to Z plus and k belongs to R plus, such that un greater than or equal to k into n greater than 0 for all n greater than or equal to m. Sigma vn is divergent, then sigma un divergent. అంటే ఈ యూఎన్ కంటే తక్కువ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా విఎన్ మీద ఆధారపడి ఉంటాయి అని అర్థం. సో రెండింటిని కలిపి నేను ఒకటి రాస్తా చూడండి క్లియర్గా. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రెండింటికంటే కూడా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈరోజు ఎక్కువ చెప్పాను, కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను ఒక 2 minutes మీకు. లెట్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్. ఏమ్మా చెప్పాలి, జాయిన్ అవుతారా? కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుందా? ఒక్క నిమిషం. రైట్, సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందిలేండి మేడం. ఓకే. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్, ఇప్పుడు ఓకేనమ్మా? ఓకే. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ k1, k2 belongs to R plus and m belongs to Z plus, then such that k1 vn less than or equal to un less than or equal to k2 vn for all n greater than or equal to m, then sigma un and sigma vn converge or diverge together. అంటే ఇప్పుడు ఆ విఎన్ అనేది యూఎన్ అనేది గ్రేటర్ దాన్ అనుకోండి, ఏమవుతుంది? డైవర్జ్ అవుతుంది. యూఎన్ అనేది లెస్ దాన్ విఎన్ అనుకోండి, కన్వర్జెంట్ అవుతుంది. అంతే సింపుల్గా. ఇది సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. యూఎన్ అనేది గ్రేటర్ దాన్ అయితే డైవర్జెన్స్ అవుతుంది మన 5 సెకండ్ దాని ప్రకారం. ఫస్ట్ ఏంటి, యూఎన్ అనేది లెస్ దాన్ విఎన్ అయితే కన్వర్జెంట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చెప్తాను. సరే, సిగ్మా 1/n² ప్లస్ n, సిగ్మా 1/n² ప్లస్ n. చూడండి ఇక్కడ సిగ్మా 1/n² ప్లస్ n అంటే మనం ఇక్కడ యూఎన్ అనుకున్నాం. యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n² ప్లస్ n. సో 1/n² ప్లస్ n మనము లెస్ దాన్ 1/n² అని రాయొచ్చమ్మా. n²కి ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే 1లో ఇంకా ఎక్కువ పార్ట్స్ అయినట్టు కదా, ఆటోమేటిక్గా లెస్ దాన్ అని రాయొచ్చా 1/n² అనేది? ఎస్. అంటే హియర్ మనము లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n², అంటే సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n² అన్నామంటే క్లియర్గా ఏమవుతుంది మనకు,
యూఎన్ లెస్ దాన్ విఎన్ ఉందా? ఎప్పుడైతే యూఎన్ లెస్ దాన్ విఎన్ ఏం చెప్తున్నాం ఇక్కడ, యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ విఎన్ అయితే ఏమవుతుంది, విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది అవునా. ఇప్పుడు విఎన్ ఏమవుతుంది చూడండి, విఎన్ ఇస్ ఈక్వల్ టు 1/n². పీ సిరీస్ టెస్ట్ అమ్మ, ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ 1 అయితే ఏమవుతుంది, కన్వర్జెంట్ కన్వర్ట్ చేసిన ఎస్. కన్వర్ట్ చేసిన సో సిగ్మా విఎన్ converges. So therefore sigma un then sigma un that is equal to sigma 1/n² plus n converges. అర్థమైందమ్మా క్లియర్గా? మనం జస్ట్ మనం విఎన్ను కనుక్కోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి sigma 1/log n, right? Sigma 1/log n. So log n is log n is less than n అని మనకు తెలుసు. అయితే దట్ ఇంప్లైస్ అంటే వాల్యూ లాగ్ వాల్యూ మామూలు వాల్యూ కంటే తక్కువే ఉంటుంది కదా, మీరు ఫిజిక్స్లో ప్రాక్టికల్ చేసినప్పుడు చేసింటారు అవునా. సో దీని నుంచి ఏమవుతుంది, 1/log n గ్రేటర్ దాన్ 1/n అవునా. అంటే ఇక్కడ సపోజ్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు log n అని అర్థం. విఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటాము ఇక్కడ 1/n. 1/n. సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/log n, విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n. అంటే సింపుల్గా యూఎన్ ఏమైంది, గ్రేటర్ దాన్ విఎన్ అయిందా, యూఎన్ గ్రేటర్ దాన్ విఎన్ అయిందా Yes, అవునా. ma'am. సో కాబట్టి గ్రేటర్ దాన్ అయితే ఏం చెప్పాలమ్మా ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ Diverges, ma'am. ఎస్ వెరీ గుడ్ డైవర్జెస్ మ్యామ్. ఎస్ ఎస్. అంటే ఫస్ట్ చూసుకోవాలి విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n 1/n, ma'am. P equal to 1, ma'am. పి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే P less than equal to 1 కాబట్టి diverges, ma'am. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో సిగ్మా విఎన్ డైవర్జెస్, దేర్ఫోర్ దాని నుంచి సిగ్మా యూఎన్ కూడా డైవర్జెస్. ఏంటి సిగ్మా యూఎన్ మనకు, సిగ్మా దేర్ఫోర్ సిగ్మా 1/log n డైవర్జెస్. ఇంకొక లాస్ట్ చెప్తాను, సిగ్మా n is equal to t to infinity log n by 2n cube minus 1. ఓకే ఇది చూద్దాం. సో ఇక్కడ మనకు యూఎన్ ఇస్ ఈక్వల్ టు log n by 2n cube minus 1 అవునా. ఇప్పుడు మనము log n మనకేం తెలుసమ్మా, log n లెస్ దాన్ n అంతేనా, మనకు తెలుసు కదా. ఇంకొకటి ఎస్ మ్యామ్. 1/2n cube minus 1 లెస్ దాన్ 1/n cube రాయచ్చా, రాయచ్చా లేదా త్వరగా చెప్పాలి. లెస్ దాన్ 1/n cube లేదా లెస్ దాన్ 1/2n cube కదా, ma'am. అందుకనే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1/2n cube అయితే మైనస్ అవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుందమ్మా, మైనస్ వాల్యూ కదా ఇది. మనం ప్లస్ యాడ్ చేస్తే కదా, ఒకటి అన్ని ఎక్కువ పార్ట్స్ చేస్తుంది, దీనికంటే ఎక్కువ పార్ట్స్ చేస్తే అప్పుడు ఇది చిన్న వాల్యూ అవుతుంది. 1/3 అనేది 1/2 కంటే చిన్నదా పెద్దదా, చిన్నదే కదా. 1ని 3 పార్ట్స్ చేస్తే చిన్న పార్ట్స్ వస్తాయా, 1ని 2 పార్ట్స్ చేస్తే చిన్న పార్ట్స్ వస్తాయా. 1/3 parts చేసి కాబట్టి 1/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ చూడు 1/2n cube మైనస్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n cube అన్నాను. ఓకే అర్థమైందా? ఎస్ మా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో దీని నుంచి ఏమవుతుంది, log n by 2n cube minus 1 less than or equal to n/n cube. So that is equal to 1/n². అంటే ఇక్కడ విఎన్ ఏమవుతుందమ్మా, విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n². సో సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1/n². n పవర్ పీ సిరీస్ టెస్ట్ ఏమవుతుందమ్మా, n ఈజ్ ఈక్వల్ టు 2. సో విచ్ ఈస్ కన్వర్జెస్ మ్యామ్. వెరీ గుడ్, గ్రేటర్ దాన్ 1. therefore sigma vn converges. సో సిగ్మా విఎన్ ఏమవుతుంది, మనకు సిగ్మా యూఎన్ అవుతుంది అంతే కదా కంపారిజన్ టెస్ట్ నుంచి. సో therefore ఎస్ మ్యామ్. sigma un converges.
సో సిగ్మా యూఎన్ ఏంటి? సో కన్వర్ట్ చేస్తాం. కట్ చేస్తున్నాను. log n by sigma log n by 2n cube minus 1 కన్వర్ట్ చేసి. క్లియర్గా అర్థమైందమ్మా? మీరు మళ్ళీ ఒకసారి నోట్స్ అంతా పంపిస్తాం, నీట్గా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. జియోమెట్రిక్ సిరీస్ అంటే -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్ట్ చేసేస్తుంది. ఇంకా తర్వాత ఎప్పుడున్నా డైవర్ట్ చేసేస్తుంది. జస్ట్ కన్వర్ట్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? జియోమెట్రిక్ సిరీస్ అంటే ఆర్ వాల్యూ -1కి 1కి మధ్యలో ఉంటే కన్వర్ట్ చేసి అవుతుంది. నెక్స్ట్ పీ సిరీస్ టెస్ట్లో పీ గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్ట్ చేసి అవుతుంది. పీ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్ట్ చేస్తారు. ఇంకా 0 అయినా డైవర్ట్ చేసే, 1 అయినా డైవర్ట్ చేసే, లెస్ దాన్ 1 అయినా డైవర్ట్ చేసే, ఓకే, లెస్ దాన్ 0 అయినా అంటే 0. సంథింగ్ వచ్చినా కూడా డైవర్ట్ చేసే. సో దాని నుంచి కూడా మనము నెక్స్ట్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్ ఏమి? యూఎన్ విఎన్ రెండు సపరేట్ చేసుకుంటా. యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయితే విఎన్ కన్వర్ట్ చేసైతే యూఎన్ కన్వర్ట్ చేసైతే, యూఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయితే విఎన్ డైవర్ట్ చేసైతే, అంటే యూఎన్ కూడా డైవర్ట్ చేసేట, అంటే విఎన్ బట్టి మనము డైవర్ట్ చేస్తా కన్వర్ట్ చేస్తా రాస్తాం, ఓకేనా? రైట్. కంపారిజన్ టెస్ట్ అర్థమైందమ్మా? ఎవ్రీథింగ్ ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి మీరు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.